నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్పై వచ్చినటువంటి ఈ సినిమా పవర్ స్టార్కి కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యాన్ బాయ్ సుజీత్ మూడో సినిమానే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ని ఎట్లా చూపించాలో తను ఒక విజన్ తోటి కలలు కని అట్లా చూపించాడు స్క్రీన్ మీద. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. మొత్తం హీరో సెంట్రిక్ మూవీ ఇది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. పవన్ కళ్యాణ్ని ప్రియాంక మోహన్ని చూస్తూ ఉంటే ప్రేక్షకుడు చాలా ముగ్ధురైపోతాడు. అట్లాగే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి మెయిన్ విలన్గా చేశాడు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో చాలామంది యాక్టర్స్ అట్లా వచ్చిపోతూ ఉంటారు, చాలామంది ఉన్నారు. భారీ క్యాస్టింగ్ మూవీ ఇది. ఇక సంగీతం తమన్ గురించి, సంగీతం గురించి, బీజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఈ హీరోను బాగా థియేటర్లో హైలైట్ చేస్తుంది. మొత్తం ఈ ఎలివేషన్స్ తోటి మొత్తం మ్యాజిక్ చేశాడు తమన్ అని చెప్పొచ్చు. సరే, కథ విషయానికి వస్తే ఎప్పుడో 1940లో జపాన్లో మొదలైనటువంటి కథ. భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉండగా అక్కడ వారి మధ్య జరిగేటువంటి గొడవలు, ఆ సమురాయిస్, మళ్ళీ వేరే గ్రూప్ కొంతమంది ఉంటారు. దీంట్లో సమురాయిస్ వెనకబడిపోతుంటారు. ఈ సమురాయి గ్రూప్కు సంబంధించినటువంటి వీళ్ళను వాళ్ళు తరిమేస్తారు. సరే, వీళ్ళు 1970 ఆ ప్రాంతంలో తిరిగి ఇండియాకు వచ్చేటువంటి క్రమంలో ప్రకాష్ రాజ్ అందరూ ఇట్లా భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు భారతీయులు వస్తూ ఉంటే ఆ బంగారం దోచుకోవడానికి కొంతమంది రౌడీల పడవలో వస్తారు. అక్కడ ఈ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడు ఆ రౌడీల్ని తరిమి దీన్ని కాపాడుతాడు. ఇది స్టోరీ. ఇక్కడ కాపాడినప్పుడు ప్రకాష్ రాజ్ తనతో తీసుకెళ్తాడు. ప్రకాష్ రాజ్ ఆశయం మంచిది, చాలా మంచి క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ దీంట్లో ఉంటాడు. సరే, తన కొడుగ్గా భావిస్తాడు, మూడో కొడుగ్గా. ప్రకాష్ రాజ్కి తదనంతర కాలంలో 3 కొడుకులు. ఈ బంగారంతో నువ్వు పోర్ట్ పెట్టుకో, నేను నీకు అండగా ఉంటానని చెప్తాడు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ 2 కొడుకుల్లో పెద్దోడు కొంతకాలం తర్వాత రౌడీలతో చేతులు గడుపుతాడు. ఈ క్రమంలో అతని భార్య వ్యతిరేకిస్తుంది. తర్వాత కొడుకు చేతిలో రైఫిల్ ఉంటుంది. ఆ రైఫిల్తో అనుకోకుండా పేలిపోయి పెద్ద కొడుకు చనిపోతాడు. చిన్న కొడుకును అతను నేవీ ఆఫీసర్గా ఉంటాడు. ఈ విలన్లకు ఎదురు తిరిగిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా చంపేస్తారు. ఇక చిన్న కొడుకుగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ కొంతకాలం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వెళ్ళిపోతాడు. అంటే ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. వెళ్ళిపోయి మదురైలో ఉంటారు. అక్కడ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. చక్కగా ఒక కూతురు, హాయిగా కాలం గడుపుతున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి వచ్చేసి ముంబైలో ఉన్నటువంటి రౌడీల్ని మళ్ళీ ఎందుకు చంపాల్సి వచ్చిందనేది కథ. ఎందుకంటే ఇమ్రాన్ హష్మి మెయిన్ విలన్ ఒక ఆర్డిఎక్స్ కంటైనర్ని ఇక్కడికి పంపిస్తాడు. ఈ కంటైనర్ కనుక ఇండియాకు వస్తే, ముంబై వస్తే, ఇది 9 చోట్ల వాళ్ళు ప్లేసెస్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ కనుక ఇవి బ్లాస్ట్ అయిపోతే, అంటే ముంబై పేలుళ్ళ లింక్ చేస్తాడనమాట డైరెక్టర్. అది చేస్తే భారీ నష్టం జరుగుతుంది. దాన్ని కాపాడాలి అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మళ్ళీ ముంబైకి రప్పించాలి. అంటే ఇక్కడ కథ, పవన్ కళ్యాణ్ భార్యను వీళ్ళని చంపేస్తాడు. అక్కడ మళ్ళీ కోపంతో తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా అతను మారాల్సి వస్తుంది. ఇక్కడ ఓజీ అనే టైటిల్కి డైరెక్టర్ జస్టిస్ చేశాడు. ఏంటంటే ఓజస్ గంభీర పేరుతో పవన్ కళ్యాణ్ గంభీర అంటాడు. నిజంగా చాలా గంభీరంగా కనిపిస్తాడు. తర్వాత ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటాడు. లేదంటే మీ ఇష్టం, మీరేమైనా అనుకోండి అన్నట్లుగా వదిలేస్తాడనమాట. ఇక అసలు దీంట్లో చాలా హైలైట్స్ సినిమాలో మాట్లాడుకోవాల్సి వస్తే, జపాన్లో సమురాయిలతో ఉన్నటువంటి పరిస్థితులలో కత్తి విద్యలు సమురాయిలు బాగా చేస్తారు. అదొక ప్రత్యేకమైనటువంటి విద్య. ఆ కత్తి విద్య చేసేటువంటి పవన్ కళ్యాణ్ మామూలుగా అతనికి కరాటే ఇట్లాంటివన్నీ వచ్చు. ఇవన్నీ గత సినిమాల్లో కూడా చూపించాడు. కానీ దీంట్లో చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది. అతను కత్తి పట్టుకున్నా, గన్ పట్టుకున్నా, పిస్టల్ పట్టుకున్నా, ఏది పట్టుకున్నా కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తాడు. తర్వాత ఇందులో హింస పాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ప్రేక్షకుడు ఎక్కడ ఇందులో హింస బాగా ఉంది అని అనుకోడు. ఎందుకంటే వీళ్ళు విలన్ చంపాల్సిందే అని ప్రేక్షకుడు కూడా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ అక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మొత్తం కట్అవుట్ చూపిస్తాడు డైరెక్టర్. కొన్ని సందర్భాల్లో ఇట్లా ఒక ఫేస్ వరకే కొన్ని సందర్భాల్లో కళ్ళు మాత్రమే చూపిస్తాడు.
ఆ కళ్ళు చూపించినా ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ అంత స్టైలిష్గా డైరెక్టర్ చూపించాలనే ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మామూలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాస్త తెల్లని లాల్చీ పైజామా వేసుకొని ఒక సాధువు మాదిరిగా, ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడి మాదిరిగా తను చేస్తున్నాడు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళేసరికి గెటప్ మారేసరికి, ఇది 1980s గెటప్, ఇది గెటప్ మారేసరికి అంత స్టైలిష్గా ఉంటాడు. మళ్ళీ ఒరిజినల్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ వస్తాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఫ్యాన్స్కి మాత్రం చాలా ఐ ఫీస్ట్ అనమాట. పవన్ కళ్యాణ్ 2.5 గంటలు చూడడం అనేది కనుల పండుగ మాదిరిగా కనిపించింది. తర్వాత సుజిత్ బాగా సక్సెస్ అయ్యాడు. చాలా సీన్స్, ఇంటర్వెల్ సీన్ వస్తుంది ఒకటి. ఆ ఇంటర్వెల్ సీన్లో పవన్ కళ్యాణ్ చూపించిన విధానం, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది, కత్తి తీసుకొని విలన్ తల నరికేటువంటి సన్నివేశం కావచ్చు. ఇంకో సీన్ ఉంటుంది, తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది ఒకటి. ఈ పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ నడిచొచ్చే విధానానికి, ఆ వాచిని ఇలా ఎగిరేసుకుంటూ నడిచొచ్చే విధానానికి, క్లైమాక్స్ సీన్కి, క్లైమాక్స్లో 9 చోట్ల బాంబులు పెడతారు, మరి దాన్ని ఎట్లా తీస్తారు అనే విషయంలో ఆ సస్పెన్స్ అది చాలా అద్భుతంగా. పైగా స్క్రీన్ మీద స్టోరీ నడుస్తుంటే కూడా ఒకేసారి 2 చోట్ల, ముంబైలో ఒక సన్నివేశం జరుగుతుంటుంది, నాసిక్లో ఒక సన్నివేశం జరుగుతుంటుంది. ఈ 2 సన్నివేశాలు కూడా ఎట్ ఏ టైం, ఈ డైలాగ్ ఇక్కడ జరిగే సన్నివేశానికి కలిపి చూపిస్తూ ఉంటాడు. ఇదొక స్ట్రాటజిక్గా డైరెక్టరు స్టోరీని చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్టోరీని అందించే ప్రయత్నం చేశాడు. తమన్ గురించి బీజిఎం, ఆ సాంగ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా మంచి పాట ఉంది, తర్వాత బీజిఎం ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూపించిన ఎలివేషన్ సీన్స్ అయితే ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మామూలుగా నడుచుకుంటూ వస్తే చాలు, దానికి ఎలివేషన్ ఇచ్చేటువంటి ఆ మ్యూజిక్తోని ప్రేక్షకుడు థ్రిల్ అయిపోతూ ఉంటాడు, వర్త్ ఇట్ అనుకుంటాడు అంతే. ఇప్పుడు 12 ఏళ్ళకోసారి వచ్చిన ఆ ఖుషి, తర్వాత అత్తారింటికి దారేది, మళ్ళీ ఇప్పుడు ఓజీ, ఇదైతే చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించిందంటే, ఓ రజనీకాంత్కి భాష ఎట్లా పడిందో పవన్ కళ్యాణ్కి అట్లా పడింది అనిపించింది. అంత సినిమా అంటే మన ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు మామూలుగా, థియేటర్లో పెద్ద పెద్ద భారీ డైలాగులు ఇంకేదో కాదు, తాను చూస్తున్నంతసేపు ఆ 2.5 గంటలు డైరెక్టర్ తనను ఎంగేజ్ చేశాడా లేదా, ఎక్కడ బోరు కొట్టకుండా, తన ఊహకు అందకుండా, ముందు ఏం జరుగుతుందో తెలియకుండా తనని ఎంగేజ్ చేస్తే ఆ డైరెక్టర్ సక్సెస్ అయినట్టే. ఇందులో 100 బాళ్ళు డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంకా కొన్ని స్ట్రాటజీగా ఏం చేశాడు, సాహో రెఫరెన్స్ని ఒకటి తీసుకొచ్చి పెట్టాడు, కొన్ని మంచి డైలాగులు కూడా పెట్టాడు. హీరో ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడు ఆ ప్రేమే చనిపోయాక, ఎందుకంటే ఆ ప్రేమను, తన భార్యని విలన్ని చంపేస్తారు, ప్రేమే చనిపోయాక మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడు అని పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తాడు, చాలా బాగుంటుంది ఇది. జింక 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది గంటకి, కానీ జింక ఎందుకు చనిపోతుందంటే భయం వల్ల చనిపోతుంది అని. ఇలాంటి కొన్ని మంచి మంచి డైలాగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది డైరెక్టర్ ఫిల్మ్ అని చెప్తాను నేను. దీనికి ఇంకోటి ఏంటంటే పార్ట్ టూ అనే విషయాన్ని కూడా పెట్టారు. మొత్తంగా చూస్తే సినిమాని చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కరెక్ట్గా సూటబుల్ స్టోరీలో ఎంచుకున్నటువంటి పాత్ర. ఎక్కడ ఇందులో అయ్యో పాటలు చాలా లేవు అని లేదు, ఒక పాట ఉంటుంది చాలా బాగుంటుంది, ఇంకా ఏదో వచ్చినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వచ్చేటువంటివే. ఎక్కడ చూసినా, ఏ సన్నివేశం చూసినా గూస్ బంప్స్ సన్నివేశాలు, ఎలివేషన్స్, మ్యూజిక్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యేటువంటివి. చాలా విషయాలు మనకు పార్ట్ 2 కోసం మధ్య మధ్యలో వదిలిపెడతాడు. కొన్ని ఇది ప్రేక్షకుడు ఇది ఎందుకు ఇలా జరిగిందంటే దీని రెఫరెన్స్లన్నీ మళ్ళీ పార్ట్ 2లో చూపించడానికి అన్నట్టుగా కొన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్తాడు. ఏది ఏమైనా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తీసిన తర్వాత ప్రేక్షకులు మొత్తం ఈయన రాజకీయాల్లోకే కాకుండా ఇంకో సినిమా తీస్తే బాగుండు అనుకునే క్రమంలో పార్ట్ 2 అని వేయడం అనేది ప్రేక్షకులకి, అంటే ఇంకో సినిమా పవన్ కళ్యాణ్ తీస్తాడు అనే విషయం అయితే రూఢి అయింది. తర్వాత ఇంత మంచి సినిమా తీసినటువంటి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా కంగ్రాచ్యులేట్ చేయాల్సిందే. ఎందుకంటే డైరెక్టర్ ఒక మంచి కథతో వచ్చినప్పుడు ఒక ఏ హీరోకైనా కూడా ఒక మంచి సందర్భం దొరికినప్పుడు దాన్ని వాడుకున్న విధానం అనేది పవన్ కళ్యాణ్ బాగా వాడుకున్నాడు. మంచి మూవీ పడిందని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా, అద్భుతమని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, టాలీవుడ్కు మరో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. మొత్తం మీద పవన్ కళ్యాణ్కి కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ది బెస్ట్.